వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారో క్లారిటీ ఇవ్వకపోవడంతో ఉత్కంఠ. కొద్ది రోజుల పాటు తటస్థంగా ఉండే అవకాశం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల పెట్రోల్ డీజిల్ కొరత. బంకుల వద్ద బారులు తీరిన వాహనాలు, పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు. సిరిసిల్ల నేతన్నల కష్టాలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను, మంత్రులు తుమ్మలను కలిసిన కేటీఆర్. 38 కోట్ల విద్యుత్ భారం రద్దు చేయాలని డిమాండ్. జగిత్యాల జిల్లాలో జీవన్ రెడ్డి రాజీనామా ఎఫెక్ట్. వెల్గటూరు మార్కెట్ కమిటీ చైర్మన్తో పాటు పలు గ్రామాల సర్పంచ్లు, మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ కు రాజీనామా. ఎల్లారెడ్డిపేటలో హౌసింగ్ మోడల్ హౌస్. గుండారంలో పండగ వాతావరణంలో ఇండ్ల గృహ ప్రవేశాలు. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచన. జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇంటి ముఖ చిత్రం మారిపోయింది. జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ జెండా కనిపించకుండా రంగులు వేశారు. ఇప్పటికే ఇందిరాభవన్ పేరును చెరిపివేశారు. రాజీనామా సమయానికి ఇంట్లో 40 ఏళ్ల కాంగ్రెస్ అనుబంధ ఆనవాళ్లు ఏవీ లేకుండా జాగ్రత్త పడ్డారు. నేటితో రాజీనామా చేసి భవిష్యత్ కొత్త రాజకీయ బాట వేసుకుంటున్నారు. జగిత్యాలలో ఆసక్తి రేకెత్తిస్తున్న రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగిత్యాల జిల్లా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఉమ్మడి జిల్లాలో పలువురు నాయకులు కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో వెల్గటూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గుండాటి గోపిక జితేందర్ రెడ్డితో పెగడపల్లి మండలానికి చెందిన బతికపల్లి సర్పంచ్ ముంజ మహేశ్వరి, మధుకర్ రాజీనామా చేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు 300 మంది వరకు కాంగ్రెస్ కు రాజీనామా చేసి జీవన్ రెడ్డి బాటలో ప్రయాణిస్తున్నారు. మాజీ జెడ్పీటీసీ శోభరాణి, యాళ్ల వెంకటరెడ్డి, నంచర్ల గ్రామ మాజీ సర్పంచ్ గోలి మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జీవన్ రెడ్డితోనే తమ ప్రయాణమని స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎల్లారెడ్డిపేటలో హౌసింగ్ మోడల్ హౌస్లను సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇంద్రమ్మ ఇండ్ల పథకం కింద అందిస్తున్న 5 లక్షల ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో హౌసింగ్ మోడల్ హౌస్ను కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఇంద్రమ్మ ఇండ్ల కింద ఎంపికైన పైలట్ గ్రామం ఎల్లారెడ్డిపేట మండలం గుండారానికి చెందిన సిద్ధాల అఖిల, కంకరాల శ్రీలత, ఇందిరాల మమత, లక్కవత్ సునీత ఇంద్రమ్మ ఇండ్లను కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి పండగ వాతావరణంలో ప్రారంభించారు. గృహ ప్రవేశం చేసి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు వివిధ శాఖలకు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. 6th మార్చ్ నుంచి 12th జూన్ వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కిందికి 10 శాఖలు ఉన్న అధికారులకి ఈ 100 days యాక్షన్ ప్లాన్లో ఏమేం చేయాలి అది డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రోగ్రాం కిందకి హౌసింగ్లో ప్రత్యేకంగా మనకి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఇల్లుకి కూడా ఉగాది ఆన్వర్డ్స్ ప్రతి ఒక్క గ్రామంలో పండుగ ఎన్వైర్న్మెంట్లో వాళ్ళకి గృహ ప్రవేశాలు, ఒక మెగా ఇనాగరేషన్ జరగాలి అని డైరెక్షన్ ఇచ్చారు. మీ అందరికీ షేర్ చేసిన సంతోషం అంటే మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే 777 ఇల్లు ఫినిషింగ్ స్టేజ్కి ఆ హౌస్ కంప్లీట్ అయినవి. ప్రత్యేకంగా ఎల్లారెడ్డిపేట మండల్లో 41 హౌసెస్ కంప్లీట్ అయింది. ఇంకా మిగతా ఇల్లు కూడా దాదాపు స్లాబ్ లెవెల్కి, రూఫ్ లెవెల్కి, వాలింగ్ స్టేజ్లో ఉన్నాయి.
కోరుట్ల నియోజకవర్గంలో జర్నలిస్టుల కోసం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వారికే మంజూరు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కోరారు. తెలంగాణ శాసనసభ సమావేశంలో 7వ రోజు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొని మాట్లాడారు. కోరుట్ల నియోజకవర్గంలో మొదటిసారి జర్నలిస్టుల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను జర్నలిస్టులకే ఇచ్చే విధంగా ఆదేశించాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కోరారు. గతంలో గృహలక్ష్మి కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు బిల్లులు సకాలంలో అందించాలని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కోరారు. రిక్వెస్ట్ ఏంటంటే అవి చాలా కొన్ని నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మీరు పెద్ద మనసుతో వాళ్ళకు కూడా అందరికీ ఎవరికైతే అంతకుముందు గృహలక్ష్మి స్కీమ్ ద్వారా ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరికీ చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళందరికీ కూడా మీరు బిల్స్ ఇచ్చేటట్టు చూసుకోవాలని చెప్పి మీతో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సిరిసిల్ల నేతన్నల కష్టాలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి తుమ్మలను కలిసిన కేటీఆర్ వినతి పత్రాన్ని సమర్పించారు. సిరిసిల్ల పవర్లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్ బకాయిలు సర్ఛార్జీల భారంపై ఆయనకు సమగ్రమైన వినతి పత్రాన్ని అందజేసి వాటిని మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రిని కలిసి ఒక లేఖను అందజేశారు. సిరిసిల్ల పట్టణం రాష్ట్ర వస్త్ర పరిశ్రమకు గుండెకాయ వంటిదని, గతంలో ఇక్కడ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడిన చేదు జ్ఞాపకాలను కేటీఆర్ ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో 25 HP వరకు విద్యుత్ సబ్సిడీ పెంచడం వల్ల పరిశ్రమ నిలదొక్కుందని, అయితే ప్రస్తుతం విద్యుత్ అధికారులు విధిస్తున్న బ్యాక్ బిల్డింగ్ భారం వల్ల వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడిందని ఆయన వివరించారు. 38 కోట్ల విద్యుత్ భారం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యుద్ధ ప్రభావం పెట్రోల్ డీజిల్ పై చూపుతోంది. కరీంనగర్ జిల్లాలో బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ ఉన్న బంకుల వద్ద వాహనదారులు బారులు తీరి ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నారు. కొరత లేదని అధికారులు బంకు నిర్వాహకులు స్పష్టం చేస్తున్నప్పటికీ వాహనదారులు హడావిడితో ఆందోళన నెలకొంది. క్యాన్స్, బాటిల్స్లో పెట్రోల్ డీజిల్ పోయడం నిషేధించి వాహనాల్లోనే పోసేలా పలు బంకుల నిర్వాహకులు చర్యలు చేపట్టారు. పెట్రోల్ సరఫరాపై స్పష్టత లేక వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. కొరత లేదని ఒక బంక్లో కాకుంటే మరో బంక్లో ఫ్యూయల్ దొరుకుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బంకు నిర్వాహకులు విద్యాసాగర్ రెడ్డి తెలిపారు. ఆంజనేయ స్వామి మాల ధరించిన స్వాములను ఉపాధ్యాయులు కొట్టడంతో పాటు బడిలోకి రావద్దంటూ ఆంక్షలు విధించడంతో పాఠశాల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రుద్రంగి మండల కేంద్రంలోని ఓ పాఠశాలకు అంజన్న మాల ధరించిన స్వాములను ఉపాధ్యాయులు కొట్టడంతో పాటు స్కూల్కి రావద్దు అనడంతో వివాదానికి దారితీసింది. విషయం తెలుసుకున్న అంజన్న స్వాములు, బీజేపీ నాయకులు, హిందువులు, బజరంగ్ దళ్ సభ్యులు భారీగా ప్రభుత్వ పాఠశాలకు ర్యాలీగా చేరుకుని నిరసన తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. 80% హిందూ జనాభా ఉన్నా కానీ ఇంకా హిందువుల మీద దాడులు ఆగట్లేదు. ఎందుకంటే హిందువులను ఏమన్నా అని పడతారులే, వాళ్ళని ఏమైనా అనొచ్చు, పిల్లలైనా పెద్దలైనా స్వామి మాలలో ఉన్నా కానీ కొట్టచ్చు అనే ఒక అహంకారపూరితమైనటువంటి ఆలోచనతోని నిన్నటి రోజున స్కూలు విద్యార్థుల స్వాములను, బాలస్వాములను దండించడం ద్వారా ఈరోజు హిందూ బంధువులందరూ ఐక్యమై రుద్రంగిలో ఒక ప్రపంచాన్ని సృష్టించారు. అందుకని ఈ కాంచెల్ ఖబర్దార్ హిందూ ద్రోహులారా, ఎవరైతే మీరు కుంచిత మనస్తత్వంతో హిందువుల మీద దాడి చేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఖబర్దార్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ధర్మారం గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను స్థానికులు ఆక్రమించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ధర్మారం గ్రామంలో గత 7 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జమ్మికుంట మండలానికి చెందిన నిరుపేదల కోసం ప్రభుత్వం 152 ఇళ్లను నిర్మించింది. అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయిన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇండ్లను ఎవరికీ కేటాయించలేదు. అయితే ధర్మారం గ్రామానికి చెందిన ఇండ్లు లేని నిరుపేదలకు గత ప్రభుత్వం ఇండ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిందని, ఇల్లు పూర్తయి 7 సంవత్సరాలు దాటినా తమకు ఇండ్లు కేటాయించడం లేదని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆక్రమించుకున్నారు. అధికారులు, రాజకీయ నాయకులు తమను మభ్యపెడుతున్నారని, ఇండ్లు ఖాళీ చేయమంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అయితే స్థానిక మున్సిపల్ కమిషనర్ మాత్రం అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తుందని, ఇండ్లు కేటాయించక ముందు ఇళ్లలోకి వెళ్లడం నేరమని, ఇట్టి విషయాన్ని హౌసింగ్ అధికారులకు తెలియజేశామని, అతి త్వరలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కేటాయిస్తామని అంటున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారో క్లారిటీ ఇవ్వకపోవడంతో ఉత్కంఠ, కొద్ది రోజుల పాటు తటస్థంగా ఉండే అవకాశం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల పెట్రోల్ డీజిల్ కొరత, బంకుల వద్ద బారులు తీరిన వాహనాలు, పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు. సిరిసిల్ల నేతన్నల కష్టాలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను, మంత్రులు తుమ్మలను కలిసిన కేటీఆర్ 38 కోట్ల విద్యుత్ భారం రద్దు చేయాలని డిమాండ్.
జగిత్యాల జిల్లాలో జీవన్ రెడ్డి రాజీనామా ఎఫెక్ట్. వెల్కటూరు మార్కెట్ కమిటీ చైర్మన్తో పాటు పలు గ్రామాల సర్పంచ్లు, మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్కు రాజీనామా. ఎల్లారెడ్డిపేటలో హౌసింగ్ మోడల్ హౌస్. గుండారంలో పండగ వాతావరణంలో ఇండ్ల గృహ ప్రవేశాలు. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.